అమలు చేయలేని ఎన్నో హామీలను రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితో బహిరంగ సభల్లో చెప్పించి వాటిని అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం సతమతమవుతోందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 3 దఫాలుగా రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేని చేతకాని పార్టీ కాంగ్రెస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత 8 నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన హామీలను వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్న తీరును, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాటి గురించి నిలదీస్తే వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో కానీ స్పీచ్లలో కానీ చెప్పిన మాటలేంది, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, దాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నిన్న సిద్దిపేట పట్టణంలో ఒక హరీష్ రావు లాంటి ఉద్యమ నాయకుడిని, సీనియర్ నాయకుడిని, మాజీ మంత్రివర్యులను ఆఫీస్ మీద దుర్మార్గంగా కొంతమంది తాగి కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం చాలా తీవ్రంగా మా గజ్వేల్ నియోజకవర్గ నాయకులము, కార్యకర్తలము, ప్రజలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా అది ఏమైన చర్య. సిద్దిపేట పట్టణంలో అప్పుడు కేసీఆర్, గతంలో హరీష్ రావు నాయకత్వంలో సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఒక చిన్న భౌతిక దాడులు జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది గూండాలను ప్రోత్సహించి అరాచకమే పరమావధిగా నాయకులెంబడున్న కార్యకర్తలను భయాందోళనకు గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో జరిగిన పరిణామం ముఖ్య కారణం మన అందరికీ తెలిసిందే. గతంలో రేవంత్ రెడ్డి గారు పలవి కానీ హామీలు ఎన్నో ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితోటి బహిరంగ సభలలో చెప్పించి అవి ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చిన టైం వచ్చే వరకు అన్ని గొర్రెలు పెట్టుకుంటూ పూటకో మాట ప్రాంతానికో వేషం వేసి ఎక్కడి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కాలయాపన చేయడం జరుగుతుందని యావత్ తెలంగాణ ప్రజానికానికి రైతులకు కూడా తెలుసు. ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది రికార్డులోకి ఎక్కింది. ఇప్పుడు ప్రతి వారికి కూడా తెలుసు. ఆ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నది పక్కకు పోయి డిసెంబర్ 9 నాటికి మీరు ఓన్లీ ఉరకాన్ని ఇప్పుడే పోయి బ్యాంకులలో తెచ్చుకోండి.